చేరువచ్చిన మీ అందరికీ కూడా నా శుభములండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. మన సొంత బైబిల్ గ్రంథాలు చేతబట్టుకుని బైబిల్ పల్లవి పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము అనే పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆరాధన కొరకు చేరువచ్చిన మనము యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుండి 30 వరకు మార్చి చదువుకుందాం. 21 నుండి 30 వరకు మార్చి చదువుకుందాం. పేజీ నెంబర్ 88, యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుండి 30 వరకు మార్చి చదువుకుందాం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాబట్టి వారు నేనెవరని ఆయనను అడుగగా, కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడుగగా, యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. 25వ వచనము నా వెనుక చెప్పండి. కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడుగగా, యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవ, నీ ప్రియకుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన హెచ్చించబడిన నామములో ఈ ఉదయకాల సమయములో నీ మందిరావరణములో శేషముగా చేరి నిన్ను స్తుతించుకోవడానికి ఇచ్చిన ఈ పునరుద్ధాన దినముల కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనల ద్వారా నిన్ను గణపరుచుకునే భాగ్యం ఇచ్చినారు అయ్యా, మీకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో లేఖన భాగము చదువుకునే భాగ్యం ఇచ్చినారు, మీకు వందనములు, స్తోత్రములు. చదవబడిన లేఖనములో దాచబడిన మహిమైశ్వర్యాన్ని మా అందరి అక్కర కొలది ఆశీర్వదించి విరిచి పంచిపెట్టవలసిందిగా బ్రతిమాలుకుంటూ, తేరి కనిపెట్టి నీ వైపు చూస్తూ నిలబడుతున్న నీ దాసుని మరుగుపరిచి, నీ దాసుని ఖాళీ చేసి, నీ దాసుని సిలువ రక్తముతో శుద్ధి చేసి, దాసుని గోరు ద్వారా మీరుగా నాతో మాతో మాట్లాడుతూ రమ్మని మహిమను మీకు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ, మీ చిత్తమైతే సమాజముగా చేరి మేమందరము ఆరాధించుకునే
కృపను మాకు తిరిగి అనుగ్రహించి పెట్టవలసిందిగా బ్రతిమాలుకుంటూ నీ పాదములు పట్టుకుంటూ కలువరి శిలువ రక్త నిబంధన క్రిందకి నన్నును మమ్మందరిని తెచ్చుకుంటూ ఇళ్ల దగ్గర ఉండి ఆరాధించుకునే బిడ్డలకు మీ కృపను విస్తరింపచేయవలసిందిగా బ్రతిమాలుకుంటూ మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి నీ దాసుని నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉండిన దినాలలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు పలు కోణాలలో అయినను అనేక రకాలుగా బాధ పెడుతూ, ప్రశ్నిస్తూ, హింస పెడుతూ వచ్చిన విషయం మనము పరిశుద్ధ గ్రంథములో సువార్తల్లో చదువుతూ ఉంటాం. అంతేకాక నీవెవరవు అని ఆయనను గుచ్చి అడుగుతూ ఉంటారు. ఆయన చాలా సమయాల్లో చెప్పినారు. చూడండి, యోహాను సువార్తలోనే 4వ అధ్యాయములో ఆ సహోదరితో ఆ యొక్క బావి దగ్గర కూర్చొని మాట్లాడిన సందర్భములో ఆమెతో అంటాడు 26వ వచనములో, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పిన. యూదులందరూ మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సియా వస్తాడు, మెస్సియా మా అందరి అక్కర్లు తీరుస్తాడు అని చూస్తూ ఉన్నారు. కానీ మెస్సియా వచ్చినప్పటికీ ఆయనను గమనించారు క్రీస్తుగా. అందుచేతనే ఆయన ఎవరికి చెబుతూ వచ్చినాడంటే ఒక స్త్రీకి చెబుతూ వచ్చినాడు, నేనే మీరు ఎదురు చూస్తున్న మెస్సియాని, నువ్వు చేసినవన్నీ నీకు చెప్పిన వాడును నేనే అని స్పష్టంగా ఆయనతో చెప్పినాడు. ఇంకా చూస్తే ఈ యొక్క యోహాను సువార్తలో నతానియేలుతో ఫిలిప్పు చెప్పిన సందర్భాన్ని 1వ అధ్యాయంలో చూసినప్పుడు 43వ వచనములో అంటాడు, ఫిలిప్పు మరునాడు ఆయన గలీలైకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పిన. ఇప్పుడు ఫిలిప్పు వెంబడించాడు. ఈ ఫిలిప్పు వెళ్ళి ఆ నతానియేలుతో చెబుతాడు. ఏమని చెబుతాడంటే, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను మేము కనుగొన్నాం. అప్పుడు ఆ నతానియేలు అంటాడు కదా, నజరేతులో నుండి మంచిది ఏదైనా ఎలాగొస్తాదయ్యా అని. అప్పుడు ఆ యేసు ప్రభుల వారే నతానియేలు తన దగ్గరకు వచ్చినప్పుడు, వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావురా బాబు నీవు, ఇశ్రాయేలీయులు రాజును నేనే అని ఆయన అక్కడ కూడా చెప్పినాడు. బోధకుడా నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని చెప్పినట్లుగా 49వ వచనంలో చూస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఆరాధించుచున్నటువంటి నీవు ఆరాధించబడుతున్న దేవుడు ఎవరు అనేది ఎరగాలనేది నా యొక్క తలంపై ఉన్నది. నీవు ఆరాధించుచున్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఆయనే ఎవరు? ఆ ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరిగా నువ్వు చూస్తూ ఉండినావు? నీవే అంటూ ఉంటావు ఒక్కోసారి పరలోకమందున్న నా తండ్రి అని, నీవే అంటున్నావు ఒక్కొక్కసారి యేసుక్రీస్తు ప్రభు అని, నీవే అంటున్నావు ఒక్కొక్కసారి నా ప్రియ పరిశుద్ధాత్ముడా అని. అంటే ముగ్గురుగా ఉన్నాడు ఆయన, లేకపోతే ఆయన ఎవరు? ఆరాధించుచున్న నీవు ఆయనను ఎరిగినావా? యూదులు అడుగుతున్నారు 8వ అధ్యాయంలో, నీవెవరివి? యేసు ప్రభుల వారు కూడా అడుగుతారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు అడుగుతారు. మత్తయి సువార్త 16వ అధ్యాయములో 13వ వచనములో, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు 4 రకాల అభిప్రాయాలు చెప్పారు. అయితే అప్పుడు ఆయన అంటాడు కదా, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు అంటాడు ఆయన స్పష్టంగా 15వ వచనంలో. మీరైతే నేను ఎవడనని. ఆరాధించుచున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ఆరాధించుచున్నటువంటి నా ప్రియ సహోదరి, నీవు ఆరాధించుచున్న ఆ ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరో నువ్వు ఎరిగినావా? నీవు ఆ సత్యమును గ్రహించినావా?
ఆ అవగాహన నీకుండినదా? నీ కుటుంబంలో ఒకవేళ నీ భర్త మా మందిరానికి వెళ్ళి ఆరాధిస్తూ ఉంటావు, అస్తమాను పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటావు, ఆ యేసు ప్రభుల వారు ఎవరమ్మా? ఆ వడ్లవాని కుమారుడేనా అంటే ఆయన కొరకు నీ భర్తకు గాని, నీ బిడ్డలకు గాని, నీ అత్తమామలకు గాని, నీ తల్లిదండ్రులకు గాని, నీ ఇరుగు పొరుగు వారికి గాని ఒక తేటగా చెప్పగలిగే అవగాహన నీకు ఉందా? నీవు ఆరాధించుచున్న ఆ ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరో నువ్వు ఎరిగినావా? ఆయనే స్వయంగా స్పష్టంగా చెప్పుచున్న మాట మనము చూస్తూ వచ్చినాం. నేను మొదటి నుండి మీకు ఎవడనని చెప్పినానో వాడినే నేనంటున్నాడు, ఆయననే నేనంటున్నాడు. ఆయన చెప్పిన 3 మాటలు మనము ఈ ఉదయకాల సమయంలో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం, మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాడు. చదవమ్మా. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము నీ యొద్ద ఉండినను. ఏంటండి ఫిలిప్ ఏమడిగినాడు? తండ్రిని మాకు చూపు అని అడిగినాడు. ఈయనేమంటున్నాడు? ఇంతకాలం నేను నీ యొద్ద ఉన్నాను కదా, నువ్వు నన్ను ఎరగవా? అందుకే ఇంకా కింద ఇంకా చక్కగా బహు తేటగా చెబుతున్నాడు, నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచినాడు తండ్రిని చూచియున్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియును ఉన్నామని. ఏ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయనే తండ్రి అయి ఉన్నాడు. ఆయన స్వయముగా చెబుతున్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచెను, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. 17వ అధ్యాయంలో కూడా తండ్రి నీవును నేనును ఏకమై ఉన్నలాగున నీవు నాకు అనుగ్రహించిన వారును నేనును ఏకమై ఉండాలి అని అంటాడు. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి నువ్వు ఎరిగవలసిన మొట్టమొదటి సత్యం ఏమిటి అంటే, పరలోకమందున్న నా తండ్రి అని నీవు ఎవరిని ఆరాధిస్తున్నావో ఆయనే ఈయన. ఆ తండ్రి అయిన దేవాది దేవుడిని నీవు నేను కన్నులతో చూడలేము కాబట్టి మానవ నేత్రములు ఆ కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించుచున్న దివ్యమైన దేవుని యొక్క స్వరూపమును చూడలేము కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిగా భూమి మీద జన్మించినాడు. మానవుని కొరకు మానవునిగా, రక్తమాంసములు కలిగిన వాని కొరకు రక్తమాంసములు కలిగిన వానిగా, పాపుల కొరకు పాపులకు రక్షకునిగా ఆ తండ్రియే భూమి మీదకి మనిషి కుమారుడిగా దిగి వచ్చినాడు. నువ్వు ఈ సత్యాన్ని ఎరిగితే తండ్రి నీయందును నీవు తండ్రి యందును జీవిస్తూ ఏకమై నా కొరకు భూమి మీద జీవించినందుకు యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలంటూ ఆయనను ఆరాధిస్తావు. ఈ సత్యమును నీవు ఇతరులకు చెబుతావు. 2వ మాట చూద్దాం. రెండవదిగా ఈ యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చిన 2వ ఉద్దేశం యోహాను సువార్త 18వ అధ్యాయము 5వ వచనము నుండి చదవండి. యోహాను సువార్త 18 వారు నజరేయుడైన యేసునని. ఆ 4 నుండి చదవమ్మా. యేసు తనకు సంభవింపనని ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగారు. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయన అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచి ఉండి ఆయనను నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన
ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల. ఇప్పుడు ఈ సందర్భంలో ఏమని చెబుతున్నాడు? ఆయనను పట్టుకోవడానికి కత్తులతో గుదియలతో బళ్ళాలతో వచ్చినటువంటి ఇస్కరియోతు యూదాకు, ప్రధాన యాజకునికి, అక్కడ ఉన్న రానువారైనటువంటి రోమా సైనికులకి ఏమని చెప్తున్నాడు? మీరు ఎవరిని వెతుకుతున్నారు? వారిని అడిగితే వారు అంటారు కదా, మేము నజరేతు వాడైన యేసుని వెతుకుతున్నాం. నేనే ఆ యేసుని. వాళ్ళందరూ కూడా నేల మీద బోర్ల పడినారట. మరలా లేచినారు. లేచి అటు ఇటు తిరుగుతుంటే ఎవరిని వెతుకుతున్నారయ్యా మీరు? నజరేతు వాడైన యేసునయ్యా. ఆయన బంధించడానికి వచ్చాం, ఆయనను బంధించి తీసుకుపోవడానికి వచ్చాం. అయితే నేనే ఆ యేసుని. ఇందాక ఫిలిప్పితో చెబుతూ వచ్చినాడు, తండ్రిని నేను తండ్రి కూడా ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. నన్ను చూచిన వాడు ఎవరిని చూస్తున్నాడు? తండ్రిని చూస్తున్నాడు. తండ్రి చిత్తమునే నేను చేస్తున్నా. తండ్రి సెలవు లేకుండా ఏ పని నేను చెయ్యను. నా తండ్రి పనుల పైన నేను ఉన్నాను అని అంటాడు ఆయన. కాబట్టి తండ్రిగా తన్ను తాను చూపుతూ వచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనే నజరేతు వాడైన యేసుని నేను కాదు అని అనడం లేదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్ళి అడిగినారు, నువ్వు యేసువా, క్రీస్తువా? నువ్వు బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నావంటే, నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడని చెప్పినాడు ఆయన. నా వెనుక వచ్చి వాని చెప్పుల వారు విప్పుటకైనా నేను పాత్రుడను కానన్నాడు. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అని చెప్తూ వచ్చినాడు. నేను క్రీస్తునని ఆయన చెప్పలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయముగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సమరయ స్త్రీతో నేనే క్రీస్తునని చెప్పినాడు. ఇక్కడ పట్టుకోవడానికి వచ్చిన రోమా వారితోనూ ఇస్కరియోతు యూదాతోనూ ఆ పరిసయ్యులు, శాస్త్రులు వారందరితో ఆయన అంటున్న మాట, నేనే నజరేతు వాడైన యేసుని, మనుష్య కుమారుడిని అని కూడా ఆయన చెబుతూ వచ్చినాడు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నేను సేవించుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా ఆయనే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా ఉన్నారు. మూడవదిగా చూస్తే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము నుండి 14వ అధ్యాయము 16. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు. గమనించండి, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. అయితే మీరు నన్ను ఎవరైన ఆదరణకర్త, సత్యస్వరూపి, పరిశుద్ధాత్మ దేవుడు, మన యందు నివసించుచున్నవాడు, ఆయన యందు మనల్ని నివసింపజేయుచున్నవాడు, ఆ పరిశుద్ధాత్ముడు ఎవరయ్యా అంటే నేనే స్వయంగా చెబుతూ ఉన్నాడు ఈయన. ఆ ఆదరణకర్త అంటే ఎవరనుకుంటున్నావు? నేనే మీ వద్దకు వస్తాను, మీలో నివసిస్తాను, మీకు సర్వసత్యములోనికి మిమ్మల్ని తీసుకుని వెళతాను. కొంచెం కాలం ఇప్పుడు మీతో ఉంటున్నాను, తర్వాత నన్ను మీరు కొంచెం కాలం చూడరు, తర్వాత నేను మీ వద్దకు వచ్చి మీతో నివసిస్తాను. 20వ వచనం చూడండి, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తండ్రి అయిన దేవునిగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా, పరిశుద్ధాత్మ దేవునిగా, త్రియేక దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది నువ్వు ఎరగాలి. ఆయనను ఆరాధించుట మాత్రమే కాక నీ ఇంటి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి కూడా ఆ సత్యమును నువ్వు చెప్పాలి. ఒకవేళ వారు విని గ్రహించలేక
అయితే ఏంటంట, మీ యేసు ప్రభుల వారే తండ్రి అయిన దేవుడు అంటున్నావు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నావు, ఆయనే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నావు. నాకు ఒరిగిందేమిటి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదో ఒకటి వరగాల, లాభము కావాలా. మాకేమిటి అంటారు. ప్రియులారా, 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఆయన తండ్రి అయ్యుండి చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో చాలండి, శాశ్వతమైన ప్రేమతో తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడో చెప్పిన మాట అండి, నిజమే. అందుకే కొత్త నిబంధనలో యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనములో దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించినాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు. నిన్ను ప్రేమించినాడు దేవుడు. తండ్రిగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి నీకు భూమినిచ్చినాడు, ఆకాశాన్ని ఇచ్చినాడు, గాలినిచ్చినాడు, నీటినిచ్చినాడు, సముద్రాన్ని మరి అగ్నినిచ్చినాడు. నీ కొరకు సమస్తమును చేసినాడు. నిన్నిప్పటికీ ఆయన ప్రేమిస్తూ ఉండినాడు. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగి ఆయనను అంగీకరించకపోయినా తండ్రిగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉండినాడు. రెండవదిగా చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో, చూడండి 3వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు నిత్య జీవము పొందడానికి ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు. ప్రియులారా, ఆయన మనలను రక్షించే రక్షకుడిగా ఉన్నాడు, విమోచించే విమోచకుడిగా ఉన్నాడు, పాపముల నుండి క్షమించే క్షమాపణ అనుగ్రహించుటకు అధికారము పొందిన వాడిగా ఉన్నాడు. మన పాపములను క్షమించడానికి కలువరి శిలువలో 3 మేకుల మీద భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ రక్తమును దారులుగా చిందించి ప్రాణం పెట్టినాడు. తండ్రిగా ప్రేమించినాడు. కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిగా నీ జన్మ కర్మ పాపములకు క్షమాపణించి గొప్ప రక్షణనిచ్చినాడు. మూడవదిగా చూస్తే పరిశుద్ధాత్మ దేవునిగా నీ యందు నా యందు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో 6వ అధ్యాయం 19వ వచనములో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీలో నివసించుచున్నాడు. ఇప్పుడు ఆయన యందు మిమ్మును మీ యందు ఆయనను నివసింపజేస్తూ ఆ ప్రియ పరిశుద్ధాత్మల వారు తన యొక్క తాకిడి ద్వారా నిన్ను నన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. తండ్రిగా ప్రేమిస్తున్నాడు, కుమారుడిగా రక్షణ కార్యము చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన తనతో ఉండుటకు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఈ సత్యం ఎరిగితే ఈ ఉదయకాల సమయంలో సాగిలపడి ఆయనను ఆరాధించుకుంటాం. తండ్రిగా నన్ను ప్రేమిస్తూ వచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములయ్యా. యేసుక్రీస్తు ప్రభుల వారిగా నా జన్మకర్మ పాపములకు క్షమాపణించినట్లు శిలువలో రక్తము చిందించి ప్రాణం పెట్టినందుకు మీకు స్తోత్రములయ్యా. అయా పరిశుద్ధాత్మల వారిగా నాలో నివసిస్తూ నన్ను నీ యందు నివసింపజేస్తూ నీ 2వ రాకడ కొరకు నన్ను సిద్ధపరుస్తున్నందుకు, నా కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నందుకు నీకే వందనములు, స్తోత్రములకు సాగిలిపడి ఆయన ఆరాధించుకుంటాం. అలాగు చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. లేచి నిలబడి బలలో పాలిభాగం పొందడానికి ముందుగా
దేవుని వాక్యం చదువుకోవడానికి మరి ముందుగా మన సొంత బైబిల్ గ్రంథాలు చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము అనే పల్లవి పాడుకుందాం. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళెదం. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళెదం. మన యాత్రా జీవితములో ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి వరము. కాబట్టి ప్రతి సమయంలోనూ పరిశుద్ధ గ్రంథమును కలిగి ఉండాలి. నీ ప్రయాణములలో ఎక్కడికి ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ, చదువు కానీ ప్రతి స్థలములోనికి నీతో పాటు నీకు తోడుగా ఉండవలసినది పరిశుద్ధ గ్రంథం. మరి బైబిల్లో మరి బల్లలో పాలిభాగం పొందుటకు ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. పేజ్ నెంబర్ 153 కొత్త నిబంధనలో. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులు నయ్యున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. యూదా రాసిన పత్రిక 11 నుండి 13 దాకా మార్చి చదువుకుందాం. 11, 12, 13 వచనాలు మార్చి చదువుకుందాం. యూదా పత్రిక ప్రకటన గ్రంథమునకు ముందు ఉండే పుస్తకము యూదా పత్రిక, ఒకే ఒక అధ్యాయము, 11, 12, 13 వచనాలు అనగా 3 వచనాలు మార్చి చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. తమ అవమానమును నురుగవెల్లగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడా మీకు వందనాలు. మీరు మమ్మలను తండ్రిగా ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిగా సిలువలో రక్తము చిందించి క్షమాపణించి ప్రాణం పెట్టి విడుదల విమోచనిచ్చి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా నిరీక్షణనిచ్చి ఆరోహణమై పునరుద్ధానుడవై ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వముని విజ్ఞాపన చేస్తున్నందుకు మీకు స్తోత్రములు. అనాథలుగా విడవకుండా మాయందు పరిశుద్ధాత్ముల వారిగా మీరు నివసిస్తున్నందుకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ నీ శరీరము తిని నీ రక్తము త్రాగుటకు ముందుగా నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడమని, నన్ను మమ్మను నీ వాక్యపు వెలుగులో పరీక్షించుకొని పరిశీలించుకొని సరిచేసుకున్న వారమై ఆ బల్లలో పాలిభాగం పొందుటకు దయ చూపించమని, సమాజముగా చేరలేని మా యొక్క నాయన పరిస్థితిని కనికరించమని, బల్ల చుట్టూ పచ్చని ఒలీవ మొక్కల వలె చేరలేకపోతున్న నీ కుమారులను కుమార్తెలను దయతో కనికరించి క్షమించి త్వరలోనే నీ సన్నిధికి నీ బల్ల చుట్టూ చేరే భాగ్యం మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బల్లలో పాలిభాగం పొందుటకు ముందుగా మనలను మనము పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నాం. అందుకు దేవుని వాక్యము ఈ దినాన మనకు అనుగ్రహించబడింది. యూదా పత్రికలోని 11 నుండి 13 వరకు.
ఇక్కడ ముగ్గురు మనుషులను కొరకు వ్రాయబడుతూ వచ్చింది. ఒకరు కయ్యను, 2 బిలాము, 3 కోరాహు. ఈ ముగ్గురిని గురించి వ్రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అంటారు కదా, అయ్యో వారికి శ్రమ. ప్రియులారా, ఎటువంటి శ్రమ అంటే ఇప్పుడు మనము అనుభవిస్తున్నటువంటి తెగులు, వ్యాధి, భయము, కరువు, ఆర్థిక పరమైన ఇబ్బంది, బిడ్డల ద్వారా వచ్చే శ్రమలు ఇలాంటివి కాదు. వారికి కలిగే శ్రమ ఎటువంటిదో 13వ వచనం చివరి భాగములో, వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉంది. అనగా అగ్నిగుండము, పాతాళము, మట్టులేని గొయ్యి, దేవుడు లేని స్థలము, యుగయుగాలు వేదన కలిగించు స్థలమని ఏదైతే చెప్పబడిందో అదే ఈ గాఢాంధకారము. అటువంటి శ్రమ కొరకు కాదు దేవుడు నిన్ను నన్ను పిలిచింది. నిన్ను నన్ను ఆయన ఎందుకు పిలిచినాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు, మరి ఆశీర్వాదానికి వారసులైన మీరు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవలసిన మీరు, యుగయుగాలు ప్రభువుండు స్థలములో ప్రభువుతో ఆయన ముఖ వెలుగులో ఆయనను ఆరాధించుకొనవలసిన మీరు గాఢాంధకారంలో పడుటకు పరుగులు పెడతారా? ఆ గాఢాంధకారము నీ కొరకు నా కొరకు కాదు. అందుకొరకే అయ్యో వారికి శ్రమ అని అక్కడ చెబుతున్నాడు. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి అన్నాడు. అక్కడ అని వారు అన్నాడు, నశించిరి అన్నాడు. అంటే కయీనుతో పాటు ఇంకా కొందరు, బిలాముతో పాటు ఇంకా అనేక మంది, కోరాహుతో పాటు ఇంకా అనేక మంది. విచిత్రం ఏమిటంటే కయీను కొరకు ఆదికాండము 4వ అధ్యాయంలో రాయబడింది. అప్పటికి భూమి మీద ఉండిన మనుష్యులు 4 ఆదాము, అవ్వ, కయీను, హేబెలు 4. ప్రియులారా, అయితే కయీను నడిచిన మార్గమున అనేక మంది నడిచినారట. అంటే నేటి వరకు అనేక మంది కయీను నడిచిన మార్గంలో నడుస్తున్నారు అని. ఇక బిలామును గురించి మనకు మరి సంఖ్యాకాండములో 22వ అధ్యాయంలో రాయబడతాది. బిలామును కొరకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను వైపు ప్రయాణం చేస్తుంటే వారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ జయము పొందుతున్నారని ఈ యొక్క బాలాకు అనే రాజు బిలామును అనే ప్రవక్తను తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి చూసినాడు. బిలాము ఒక ప్రవక్త. ఆయన కొరకు కూడా కొన్ని విషయాలు 22వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. సరే, తర్వాత మనము చూద్దాం. ఇక 3వదిగా కోరాహు కొరకు రాయబడింది. కోరాహు ఎవరు? ఇతడు ఇశ్రాయేలీయుడు. 2వది లేవి గోత్రానికి సంబంధించిన వాడు. ఇతడు తిరస్కారము చేసినాడు. తిరస్కారము చేసి ఇతనితో కూడా చాలా ఒక గుంపు తయారు చేసుకుని ఇతను వాళ్ళు కూడా ఎక్కడికి పోయినారట? ఇప్పుడు గాఢాంధకారంలో పోయి వచ్చినారు. చూడండి ప్రియులారా, ఈ యొక్క కయీను గాని, బిలాము గాని, కోరాహు గాని ఈ ముగ్గురు కొరకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు పరిశీలిస్తే ఒకవేళ మన బ్రతుకులు కూడా అలాగున్నాయేమో. వారు ఎలాగ ఉన్నారో కొన్ని విషయాలు అక్కడ వ్రాసినాడు. నిర్భయముగా ఇలాంటి వారంట, అంటే వీళ్ళని అనుసరించుచున్నటువంటి వారు మనతో ఉండి మీతో సుభోజనము చేయొచ్చు, అంటే ప్రేమ విందుల్లో ఉంటున్నారంట. వాడు అంటే విశ్వాసుల్లో ఉన్నారు అని అక్కడ. తర్వాత తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, భయం లేకుండా తమ్మును తాము పోషించుకుంటూ ప్రేమ విందులలో, చూడండి స్పష్టంగా చెప్పినాడు, ప్రేమ విందులలో ఉంటూ ఎలా ఉన్నారంట? దొంగ మెట్టలుగా ఉన్నారంట. దొంగ మెట్టలు అంటే ఏంటో తెలుసా అండి? రోడ్డు వెళ్ళిపోతుంది, రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం,
రోడ్డే కదా, సమానంగానే ఉంది కదా అని వెళ్ళిపోతే ఒక చోట రోడ్డు కాడ ఇలా ఎత్తుగా ఉంటుంది, దాన్ని గవర్నమెంట్ కూడా పోసినాడు, ఎత్తుగా పోసినాడు, అది కనబడదు. నలుపు రోడ్డులో అది కూడా నలుపుగానే ఉండిపోతే అంతే, అక్కడికి వెళ్ళేసరికి బండి ఇలా కుదుపుతారు. దానినే దొంగ మెట్ట అంటారు. అంటే ఎత్తుగా ఉన్నదన్నమాట. దానినే మన వాళ్ళు ఏంటంటే స్పీడ్కి వేసిన బ్రేక్ అంటే అది స్పీడ్ బ్రేకర్ అని అంటున్నారు. వీళ్ళ దొంగ మెట్టలుగా ఉంటారంట, వాళ్ళు కనబడరు, ఆడేస్తారు. ఇంకా ఎలా ఉంటారంటే వాళ్ళు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోయే స్థిరత్వము ఉండదు వారికి. ఏముండదు వారికి? స్థిరత్వము ఉండదు. ఈ మందిరము, ఆ మందిరం, ఈ సహవాసం, ఆ సహవాసం, చివరికి అన్నీ వదిలేసి ఎక్కడికో పరుగులు పెడుతూ ఉన్నారు. వచ్చిన పాత స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరలా పాతది వదిలి వచ్చారు కదా, అక్కడికే వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా మందిని నేను ఈ 10 సంవత్సరాల్లో ఈ జగ్గంపేటలో చూస్తూ వచ్చిన స్థిరము లేని వారిని గురించి ఏమన్నాడు? గాలికి చెదిరిపోయే మేఘాలలాగా. ఏంటి ఇక్కడే ఉంటుంది మేఘం, వర్షం వచ్చేస్తుందేమోనని అనుకునేసరికి ఒక్క 5 నిమిషాలకి అదే మేఘం ఎక్కడికి ఉంది, ఈ వైపుకి వచ్చేసి. అలాంటి పరిస్థితి కలిగి ఉన్నవారు అని. ఇంకా చూస్తే వాళ్ళు ఎలా అంటారంట? కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి ఇంకెందుకు పనికి వస్తుందండి ఆ చెట్టు? అంటే పనికిరాని చెట్టు. కాయలు రాలిపోయినాయి, ఫలాలు లేవు, చచ్చిపోయింది. వేళ్ళు కూడా వేళ్ళుతో సహా పెళ్ళగింపడిపోయింది. వేళ్ళుతోటి మొద్దు నీటిలో ఆ భూమిలో ఉంటే ఎప్పటికైనా చిగురిస్తుందని అనుకోవచ్చు. వేళ్లతో సహా పెళ్లగించబడి అంటే దేనికి పనికిరానటువంటి వారుగా. ఇంకా వారు తమ అవమానమును నురుగును వెళ్ళగొక్కువారై, ఇతరులను అవమానించడానికి ఏదో ఒక మాటలతో వెళ్ళగొక్కుతూ ఉంటారట. సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, అంటే ఉవ్వెత్తున లెగిసి పడుతున్నట్లుగా తమను తాము హెచ్చించుకునేవారుగా, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను. మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనను విడిచిపెట్టి తిరిగేవారుగా ఉంటారు. ఉండి ఇటువంటి లక్షణాలు కలిగిన వారు ఈ ముగ్గురిని అనుసరిస్తూ ఉన్నారు. ఇలాంటి గుణాలు కలిగిన వారు ఈ ముగ్గురిని అనుసరిస్తున్నారు అన్నారు. కాబట్టి ఈ ముగ్గురిని మనము కూడా ఆలోచన చేసి ఈ ముగ్గురు లాంటి జీవితం మనకు ఉండకూడదని మనము బల్లలో పాలిభాగం పొందే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ముందుగా మనము చూద్దాం, కయీను కొరకు చూద్దాం. ఈ కయీనుకి 10 రకాల శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. కయీనుకి 10 రకాల శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. ఏమిటయ్యా అంటే, ఈ కయీను మొట్టమొదట భూమి మీద స్త్రీ పురుషులకు పుట్టిన మొట్టమొదటి శిశువు ఈ బిడ్డే. ఆదాము శిశువుగా పుట్టలేదు, అవ్వ శిశువుగా పుట్టలేదు. వాళ్ళిద్దరూ పరిపూర్ణమైన మానవులు. కానీ వారికి పుట్టిన మొట్టమొదటి శిశువు ఎవరండి? కయీను. భూమి మీద మొట్టమొదటి శిశువు కయీను. రెండవదిగా చూస్తే మొట్టమొదటి యవనస్తుడు కూడా ఎవరయ్యా అంటే కయీనే. మొదటి శిశువు కయీనే, మొదటి యవనస్తుడు కయీనే. మూడవదిగా చూస్తే ఈ భూమి మీద వ్యవసాయం చేసిన మొట్టమొదటి వ్యవసాయదారుడు ఎవరయ్యా అంటే కయీనే. కయీనే వ్యవసాయదారుడు. నాలుగవదిగా చూస్తే ఈ కయీను మొట్టమొదటిసారిగా భూమి మీద ఏబేలు చేత అన్నా అని పిలువబడినాడు. అన్నయ్య అని పిలువబడిన మొట్టమొదటి మనుషుడు ఎవరయ్యా అంటే కయీను. ఐదవదిగా చూస్తే నా ప్రియులారా, హేబేలుతో కలిసి దేవునికి అర్పణలు తెచ్చిన మొదటి మనుష్యుడు భూమి మీద కయీనే. దేవునికి అర్పణలు తెచ్చినాడు. అలాంటి మనుష్యుడు ఈ కయీను. ఇక ఆరవదిగా చూస్తే మొట్టమొదటిసారిగా భూమి మీద కోపము అనేది, వాళ్ళ చిన్నపిల్లలకు కూడా కోపం. ఏంటమ్మా అంత కోపం అన్నామనుకొని ఇచ్చింది. చాక్లెట్ చట్టలేదు కదా అందుకే కోపం అంటారు. అంటే చిన్నపిల్లకు కూడా, శిశువుకు నుండి పెద్దవారికి కూడా కోపం ఉంది. అయితే ఈ కోపం మొట్టమొదటి ఎవరి దగ్గర నుండి స్టార్ట్ అయింది? కయీను దగ్గర నుండి స్టార్ట్ అయింది. ఏమిటి ఇంకా చూస్తే ఈ కయీను మొట్టమొదటిగా భూమి మీద నరహంతకుడు. హత్య చేసిన వాడు ఎవరైనా ఉన్నారా బాబు భూమి మీద మొట్టమొదట అంటే ఫస్ట్ టైం అనగా మొట్టమొదటిసారిగా
హత్య చేసి రక్తాన్ని ఒలికించి ప్రాణం తీసిన వాడు, నరుడిని చంపిన వాడు ఎవరయ్యా అంటే కయీను. ఇక 8వదిగా చూస్తే ఈ కయీను ఎవరి మీద కోపపడినాడో తెలుసా? ముందేమో తమ్ముడి మీద కోపపడి, తర్వాత దేవుడి మీద కోపపడిన వ్యక్తులు ఇప్పుడు అందరూ ఉన్నారు. చాలా మంది, దేవుడా ఎందుకు ఈ కరోనా ఇచ్చావు, మేము భూమి మీద బతకొద్దా అని అడిగేవాళ్లే కానీ ఆయన ఎందుకు ఇచ్చాడనేది అడగదు. ఎందుకంటే వాక్యం తెలుసు వీళ్ళకి, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఇది ఎవరి వల్ల కలిగింది? ఆయన వల్లనే కలిగింది. ఆయన చిత్తము లేనిది ఏమీ జరగదు. పరలోకమందును భూమి మీదను కూడా ఆయన చిత్తమే అని వాక్యాలు ఎరుగుదురు, కానీ తమ పరిస్థితిని పరిశీలించుకోరు. ప్రియులారా, ఇతడు కూడా దేవుని మీద కోపపడినవాడు. ఇక ఇతడికి ఉన్నటువంటి మరొక 9వ గుణం ఏమిటంటే, ఎవ్వరూ కూడా ఇతడిని చంపకుండానట్లు ఒక గుర్తు దేవుడు వేసినాడంట. ఇప్పుడు చాలా మందికి గుర్తులు వేస్తా ఉన్నారు. క్వారంటైన్ గుర్తుంది కదన్న, వాళ్ళు విమానాల్లో విదేశాల నుంచి వస్తే వాళ్ళకి గుర్తు వేస్తారు, క్వారంటైన్ గుర్తు. వాళ్ళు హౌస్ క్వారంటైన్ చేయాలా లేదా ఐసోలేషన్ కన్నా వెళ్ళిపోవాలి. అందుచేత వాళ్ళు ఆ గుర్తు కలిగి ఉంటే వాళ్ళు మార్కెట్లో తిరిగారు, బాబు నీకు ఈ గుర్తు ఏంటి, నువ్వెందుకు మార్కెట్కి వచ్చావు అని అడగవచ్చు. దాని మీద డేట్ తోటి సహా ఇంత పెద్ద సింబల్ వేసేస్తారు. అలాంటి గుర్తులు ఎన్నో ఇప్పుడు వేస్తున్నారు. కానీ మొట్టమొదట అలాంటి గుర్తు, వీడిని చూసిన వాడు ఎవరు, వీడిని చంపకండి అని గుర్తు వేయబడిన వాడు ఎవరు? కయీను. చివరిగా 10వదిగా చూస్తే ఇవాళ దేశదిమ్మర్లు చాలా మంది ఉన్నారు. ఏమండి, అక్కడికి ఇక్కడికి మేము కూడా ఎవరమంటే దేశదిమ్మర్లు. ఏం చేస్తాం, అక్కడ వదిలేసాం. పెనుగొండ నుండేమో తణుకు పోయినాం, తణుకు నుండేమో అమలాపురం పోయినాం, అమలాపురం నుండి మరలా జగ్గంపేట పోయినాం. మరలా మీరు పోమంటే ఎక్కడికి పోవాలి మాకు తెలియదు, ఆయన ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోవాలి. ఏమండి, ఇవాళ దేశదిమ్మలు అందరూ ఉన్నారు. కానీ మొట్టమొదటి దేశదిమ్మరు ఎవరో తెలుసా? కయీను. ఈ కయీను, ఇటువంటి గుణాలు కలిగిన కయీనులో మూడు రకాల పరిస్థితులు ఉన్నవి. అవి మాత్రము మనము కలిగి ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడే స్పష్టంగా వ్రాసిపెట్టినాడు. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము చాలండి, మనము కయీను వంటి వారమై ఉండరాదు. అంటే అప్పుడు ఈ మాట చదివితే ఒక ఆయన అన్నాడు, అంటే అన్న కయీను వ్యవసాయం చేశాడు కాబట్టి అయితే నేను వ్యవసాయం చెయ్యొద్దా అండి. మనకి ఎప్పుడు కూడా ఇలాంటి సందేహాలు వస్తాయి. కయీను వ్యవసాయం చేశాడన్న, అయితే నేను ఇంక వ్యవసాయం చేయనన్న, నేను ఇంకా గుణపం పట్టుకున్నా, పార పట్టుకున్నా, నాగలు పట్టుకున్నా, అస్సలు పొలం వైపుగా వెళ్ళనన్నా. కయీను వంటి వారము కావద్దు అని కింద చెప్పినాడు కొన్ని మాటలు. ఏమన్నాడు? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవయుండును గనుకనే కదా. కాబట్టి కయీను వంటి వారము కాకుండా ఉండాలి అంటే వ్యవసాయం చేయడం మానడం కాదు, కానీ కయీనులో ఉన్న కొన్ని గుణాలను పరిశీలించి అవి మనలో ఉండకుండా చూడాలి. అవి ఏమిటి? 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. మొట్టమొదటిది, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయీను కొరకు ఏం తెచ్చినాడు? కయీను అయితే దేవుని కొరకు ఏం తెచ్చినాడు? 3వ వచనంలో, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ప్రియులారా, కొంత తెచ్చిన వాడేమో కయీను, శ్రేష్టమైనది క్రొవ్వినిది తెచ్చిన వాడేమో హేబేలు. కాబట్టి నీ యొక్క నా యొక్క అర్పణ లేదా మన పరిస్థితి ఎలా ఉండకూడదు అంటే కొంత తెచ్చే వారముగా ఉండకూడదు. దాచిన దాంట్లో కొంత తెచ్చానండి దేవుని కొరకు, నా బలంలో కొంత దేవుని కొరకు ఉపయోగిస్తున్నా, నా సమయంలో కొంత దేవుని కొరకు ఉపయోగిస్తున్నా. కొంత కాదు, మొట్టమొదటిది శ్రేష్టమైనది నీ జీవితంలో మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలా. సంతానములో మొదటి సంతానం ఆయనది, నీ ప్రతి దానిలో మొట్టమొదటిది ఆయనది అని లేవి కాండము నుండి ఇంకా తెలియదు. అప్పటికి వీళ్ళకి ఇంకా తెలియదు కదా అండి అని అనవచ్చు. వాళ్ళకి తల్లిదండ్రులకు దేవుడు చెప్పినాడు, ఆ తల్లిదండ్రులు వీళ్ళిద్దరికీ చెప్పినాడు. అందుచేతనే హేబేలు మొదటిది తెచ్చినాడు,
కయీను మాత్రం ఏం తెచ్చినాడు? కొంత తెచ్చినాడు. మీకు గత కాలంలో జ్ఞాపకం చేస్తూ వచ్చిన కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయంలో 5 నుండి మీరు 11 వరకు చదువుకుంటే బలవంతంగా సనుక్కుంటూ ఏమండి 4 రకాలైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటూ ఉంటాయి. అలాంటి రీతిగా మన అర్పణ ఉండకూడదు అని ఈ కయీను ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. కయీను దేవునికి కొంత తెచ్చిన వాడిగా ఉన్నాడు. కొంత కాదు కానీ మొట్టమొదటిది దేవునికి, దేవుని ఇంటికి, దేవుని కొరకు. నీ బలంలో మొదటి బలం దేవుని కొరకు ఉండాలి. అందుకే మొట్టమొదట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33లో చెబుతాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. చాలా మంది లేవగానే బైబిల్ దగ్గరికి వెళ్ళరు, కానీ లేవగానే పేపర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కొందరు, లేవగానే కాఫీ పెట్టుకోవడానికి గ్యాస్ పొయ్యి వెలిగించేవారు కొందరు, లేవగానే వేరే యాక్ట్ ఏంటి ఇప్పుడైతే కనుక ఇది నాది చిన్నది, మీ దగ్గర ఉన్నది పెద్దవి కదండి, అందులోకి వెళ్ళి స్టేటస్ పెట్టాలనేవాడు ఒకడు, మెసేజ్లు చూడాలనేవాడు ఒకడు, చాటింగ్ చేయాలనేవాడు ఒకడు. మొట్టమొదటి వెళ్ళవలసింది ఎక్కడికి? పరిశుద్ధ గ్రంథము దగ్గరికి. నీకు ప్రారంభ దినంలో చాలా సమయం అయిపోయాక అప్పుడు బైబిల్ తీసుకురా, ఒక మాట చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కొంచెము వాక్యము చదివి, కొంచెము ప్రార్థన చేసి, కొంచెము సమయం ఆయనకి ఇచ్చి, ఈ కొంచెము అనేది ఎవరిని గుర్తు చేస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కొంత తెచ్చినాడు, కొంత సమయం ఇచ్చినాడు. కాదు శ్రేష్టమైనది ఇవ్వాలి, మొదటిది ఇవ్వాలి అనేది హేబేలు చెబుతుంటే కయీను కొంత తెచ్చినాడు, కొంత సమయం ఇచ్చినాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అటువంటి స్థితి నీలో ఉంటే మనము కయీను వంటి వారము కాకూడదని చెప్తూ ఉన్నాడు. మొదటిది ప్రభువుది. ఇక రెండవది చూద్దాం. రెండవదిగా కయీను ద్వారా మనము తెలుసుకునే రెండవ సంగతి 4వ వచనము చివరి 5వ వచనం, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదు? గత ఆదివారం మనము చూస్తూ వచ్చినాం. ఆయనకు ఇష్టడు కాదు కాబట్టి, ఆయనకి ఇష్టము కాలేదు కాబట్టి. ఈ మాటకి నాకు జవాబు కొన్ని సంవత్సరాల దాకా దొరకలేదంటే మీరు నమ్మండి, నమ్మకపోండి, నాకు కొన్ని సంవత్సరాల దాకా దీని జవాబు కొరకు అనేక మందిని అడిగిన, ఎందుకు ఆయన అర్పణ అంగీకరించలేదు? ఆయన పొలములో కొంత తెచ్చినాడు కదా, కొవ్విన వాటింది ఆయన తెస్తే ఈయనకున్న దానిలో ఈయన తెచ్చినాడు, ఎందుకు అంగీకరించలేదు? ఆయనకు ఒకవేళ పూర్తి అవగాహన లేదేమో అని నేను చాలాసార్లు ఈ ఆది కాండములు ఇంకా కయీను కొరకు నెతుకున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన తగిన సమయంలో మనకు బోధిస్తాడు. ఈ పుస్తకము బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం, పాత నిబంధనలో ఆది కాండం మొదటి పుస్తకం, పాత నిబంధనలో చివరి పుస్తకము మలాకీ పుస్తకం. మలాకీ పుస్తకములో మొదటి అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు నాకు జవాబిచ్చినాడు. ఏమని ఉంటుంది అక్కడ స్పష్టంగా చెప్పినాడు. మలాకీ పుస్తకము మొదటి అధ్యాయము, మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లుగా నా మందిరపు వాకిండ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు మీ యందు నాకు ఇష్టము లేదు, నీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా. అది ముద్ర, రాజముద్ర. అది అలాగా ఎక్కడ రాయబడినా గాని స్వయంగా దేవాది దేవుడు ముద్ర వేసి చెప్పినాడు, మీ యందు నాకు ఇష్టము లేదు, అందుకే మీ అర్పణ అంగీకరించాను. అనగా కయీను యందు దేవునికి ఏమి లేదు? ఇష్టము లేదు. ఎందుకు ఇష్టము లేదు అనేవి 4 సంగతులు గత ఆదివారం చూస్తూ వచ్చినాం. ఎందుకు ఆయన యందు ఇష్టము లేదు అంటే ఎవరి యందు ఆయనకి ఇష్టం ఉంటుంది అని చూస్తే 4 సంగతులు మనము గత ఆదివారం నాడు చూస్తూ వచ్చినాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమిటి ఆ 4 సంగతులు అంటే, విశ్వాసము లేదు అనగా తల్లిదండ్రులు చెప్పిన మాట మీదే అతనికి విశ్వాసము లేదు. హెబ్రీ పత్రిక 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. కాబట్టి విశ్వాసము లేదు, తల్లిదండ్రులకు చెప్పిన మాటను అతడు నమ్మలేదు.
అందుచేత దేవునికి అతని మీద ఇష్టం లేదు. రెండవదిగా చూస్తే భక్తి కలిగిన వారు, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3లో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలము వారు నాకు ఇష్టలు అన్నాడు. ఇతనిలో భక్తి లేదు. తల్లిదండ్రులు చెప్పారు మన కొరకు ఆయన వచ్చేవాడు, మేమే ఆయనను దూరంగా చేసుకున్నాము. ప్రతి చల్లబూట వచ్చి ఎన్నో విషయాలు చెప్పేవాడు, ఈ భూమి యావత్తును మనకి ఇచ్చినాడు ఆయన. కానీ మాకు అవిధేయత వల్లనే మేము ఇలా బయటికి నెట్టివేయబడినాం. అయినప్పటికీ మీరు ఆయన యందు విశ్వాసం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. తల్లిదండ్రులు చెబితే ఆ భక్తి కలిగి లేడు ఈయన. నా ప్రియులను అందుకే ఆయన యందు ఆ దేవునికి కయ్యని యందు ఇష్టం లేదు. మూడవదిగా చూస్తూ వచ్చిన రోమాపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం ప్రకారము దాసుడిగా ఉండాలి. దాసుడిగా ఉండాలి. దాసుడు అంటే పనివానిగా ఉండాలి. ఆయన యజమాని అని, ఆయన రాజు అని, మనం పనివారమని ఎరిగి ఎల్లప్పుడూ తగ్గించుకుని ఉండాలి. కయీనులో తగ్గింపు లేదు. కయీనులో అసలు తగ్గించుకునే జీవితమే లేదు. అందుకే దేవునికి ఇష్టడు కాలేకపోయినాడు. నాలుగవదిగా చూస్తూ వచ్చిన సామెతల గ్రంథం 11:20లో యథార్థవంతులు ఆయనకి ఇష్టం. అనగా యథార్థమైన జీవితం లోన ఏదైతే ఉందో బయట అదే. బయట ఏదైతే మాట్లాడావో నువ్వు చేసే పని అదే. అది యథార్థత. అలా కాకుండా లోన పెట్టుకున్నది బయటికి చెప్పకుండా మాట వేరు లోన వేరు, అది యథార్థత కాదు అన్నా. మరి ఇలా యథార్థంగా ఉంటే ఒక్కోసారి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. పొమ్మంటారు, అవమానిస్తారు, లాక్కుంటారు. భరించు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక నా జీవితంలో చూసిన పొమ్మన్నారు, కష్టపెట్టినారు, లాక్కున్నారు, అవమానించినారు. కానీ దేవుడు అన్ని ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. నా ప్రియ సహోదరుడా, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా తిరుగుచూ ఉంది. యథార్థవంతులకు ఎన్ని మేలులు ఉన్నాయో సామెతల గ్రంథం చదవండి. అందుచేతనే అతడు దేవునికి ఇష్టడు కాదు కాబట్టి దేవుడు ఆయన అర్పణను అంగీకరించలేదు. నిన్ను నువ్వు పరిశీలించుకో. కయీనులో 2 విషయాలు ఇప్పటికి చూసినాం. ఒకటి, కొంత అనేది నీలో ఉందేమో. కొంత సమయమే ఇద్దాం, కొంత సమయము వ్యాపారం కొరకు, కొంత సమయం కుటుంబం కొరకు, కొంత సమయం వేరే ఇంకా వేరే ఆలోచన, కొంత సమయం మాత్రం దేవునికి ఇద్దాం. మొదటి సమయం దేవునికి ఇవ్వడం నేర్చుకో. రెండవదిగా చూస్తూ వచ్చిన అతడు దేవునికి ఇష్టడు కాలేకపోయినాడు. ఎందుకు ఇష్టడు కాలేకపోయాడు? 4 విషయాలు చూసినా. నువ్వు అనేక సార్లు వింటున్నా కానీ విశ్వాసం లేకుండా, నువ్వు అనేక పర్యాయాలు దేవుని దగ్గర ఉంటూ దేవుని సంగతులకు వింటూ కూడా భక్తి లేకుండా, యథార్థత లేకుండా, తగ్గింపు లేకుండా ఉంటే ఆయనకి ఇష్టడు కాదు. 3వ సంగతి చూసి మనం బలలో పాలిభాగం పొందుతాం. 3వ సంగతి 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదు. దీనికి ముందు ఈ అనగా దేవుడు అతడిలో సత్క్రియలేమీ చూడలేదంట. అనగా సత్క్రియ అంటే అర్థమన్నా మంచి క్రియలు, మంచి క్రియలు. నేను కుటుంబ ఆరాధనలో మా పిల్లలకి ఇవే చెబుతూ ఉంటా. అర్థాలు తెలుసుకోవండి, అర్థములు తెలుసుకోండి. అర్థాలు తెలియకే చాలా మందికి జీవితంలో పరమార్థాన్ని గ్రహించలేకపోతుంది. భార్య అనే మాటకి అర్థం ఎరగాలి, భర్త అనే మాటకి అర్థం ఎరగాలి, తల్లి తండ్రి అనే మాటకు పిల్లలకు అర్థము తెలియాలి, పిల్లలు సంతానము అనే దానికి మనము కూడా అర్థం తెలుసుకోవాలి. అప్పుడే మన కుటుంబంలో నిత్యము సంతోషం ఉంటుంది. ఏమి ఉండినా ఏమి లేకపోయినా సంతోషము, సమాధానము, సంతృప్తి నీ కుటుంబంలో ఉంటాయి. నా ప్రియులారా, ఇక్కడ సత్క్రియలు అనగా మంచి క్రియలు ఇతడిలో లేవంట. మరి ఏ క్రియలు ఉన్నాయి ఇతడిలో? ఇతడిలో ఉన్న కొన్ని క్రియలు చూద్దాం. మొట్టమొదటి క్రియ ఏంటంటే ఇతడిలో ఉన్నది మిక్కిలి కోపము. కోపం అంటే పర్వాలేదు ఏమండి, కోపం అంటే మా నిస్సికి కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది ఏమండి, వేద గారు కోపడతారు, నేను కోపడతాను. అయితే కోపం పడవచ్చు. చూద్దాం ఆ మాట కూడా బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం.
కోపపడుడి గాని చాలండి. కోపపడుడి అన్నలారా, కోపపడండి మీ భార్యల మీద, కానీ ఏం చేయవద్దు. అక్కలారా, మీ భర్తల మీద మీ పిల్లల మీద కోపపడండి, కానీ ఏం చేయకూడదు. కానీ ఈయనకి ఏంటంట, కోపము కాదంట, మిక్కిలి కోపము. దీనిని సూపర్నేటివ్ డిగ్రీ అని అంటారనమాట. కోపము, చాలా కోపము, మిక్కిలి కోపము అంటే చాలా ఎక్కువ అనమాట. ఇంక అణుచుకోలేడు ఆ కోపాన్ని. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుచేతనే దేవునికి ఇతడి మీద మంచి అభిప్రాయం లేదు, నీ క్రియలు మంచివి కాదన్నాడు. ఒకసారి దైవజనుడు యేసన్న గారు వాక్యం చెబుతూ, కోపపడకండి అయ్యా, కోపపడ్డారనుకో ఆయన యాక్షన్ చేస్తూ మరి చూపించాడు. మీరు ఎక్కువ కోపపడ్డారనుకో ఈ చెయ్యి ఇలాగ వెళ్ళిపోద్ది, ఈ కాలు ఇలాగ వెళ్ళిపోద్ది, ఈ మూతి ఇలాగ వెళ్ళిపోద్ది, మీ కోపం వల్లనే మీకు పెరాలసిస్ వచ్చేస్తుంది అని అన్నాడు. ఆయన యాక్షన్ చేసి మరి నండి. నిజంగా ఆ కూడికలో నేను ఉన్నా. ఆ దైవజనుడు ఈ దినాన్ని మహిమలో ఉన్నారు. సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, దీర్ఘశాంతంతో ఉండండి. కోపం ఎందుకు పడతారు? మీ కోపమే మీకు శత్రువు. మీ కోపము వలన మీకు ప్రెషరు, బ్లడ్ ప్రెషరు, బీపీ పెరిగిపోయి అది ఏదో ఒక నరాన్ని కొట్టేస్తారు. ఒక నరాన్ని కొట్టేసేసరికి అప్పుడేమవుతుంది, ఈ కాలు చెయ్యో, ఈ కాలు చెయ్యో, ఈ మూతి ఈ వైపుకో, ఈ మూతి ఈ వైపుకో, ఒక కన్ను లేక కిడ్నీయో లేక హార్టో ఏమైపోయింది? కోపమో నీకే లాస్. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇతడిలో ఉండినటువంటి సత్క్రియలు లేవు, ఇతడిలో చెడ్డ క్రియలు ఉన్నాయి. ఆ చెడ్డ క్రియలలో ఒకటేంటి? మిక్కిలి కోపపడ్డ. మిక్కిలి కోపపడ్డంలో మళ్ళీని కొందరు అక్కల గురించి అంటారు, వారి తల్లిదండ్రులు చెప్తారు, బాబు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, మా అమ్మాయి కొంచెం కోపము ఎక్కువ, త్వరగా కోపపడుతుంది, మళ్ళీ త్వరగా కోపం నుండి మల్లుకుంటారు. అంటే త్వరగా కోపడుతుందంట, త్వరగా మళ్ళీ మల్లుకుంటారు. అంటే కొందరికి కోపం వెంటనే వస్తుంది అనమాట, చిన్న మాటకి పెద్ద మాటకి. స్త్రీలారా, అది కయీను స్వభావం. కయీను వంటి వారము మనము కాకుండా ఉండాలి అంటే నీలో ఉన్న కోపాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకో. ప్రభు, ఈ కోపాన్ని, త్వరగా కోప్పడే గుణాన్ని, మిక్కిలి కోపాన్ని, అణుచుకోలేని కోపాన్ని, ఇతరులపై చూపించే కోపాన్ని నాలో నుండి తొలగించని అడుగు. నీ వల్ల కాదు కోపం నుండి మల్లుకోవడం, కోపాన్ని విడిచిపెట్టడం నీ వల్ల కాదు. ప్రభు దగ్గరికి రా. సర్వ శరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు ఆయన. ఏది నీలో నుండి తీసి చంపాలో ఆయనకి తెలుసు, ఏది కాల్చాలో ఆయనకి తెలుసు, వేటి నరాలు తెగొట్టాలో తెలుసు. ఉదయకాలం కుటుంబారాధనలో యెహోషువ గారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, ఇసుక రేణువులంట విస్తారముగా సైన్యం వచ్చేశారు. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు, నువ్వు భయపడకో, రేపు ఈ వేళకి వాళ్ళందరినీ నువ్వు చంపుతావు, వాళ్ళ యొక్క గుర్రముల గుదికాలు నరాలు తెగొస్తావు, వాళ్ళ రథాలను తగులు పెడతావు. 3 చేసినాడు, చంపినాడు, కోసినాడు, కాల్చివేసినాడు. కొలసీ పత్రికలో చెబుతాడు తిరిగి మరలా మనకు, నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అయితే పైనున్న వాటిని దృష్టి పెట్టు. కొన్నిటిని చంపాలా, కొన్నిటిని కాల్చాలా, కొన్నిటిని పాతి పెట్టాలి. నీలో ఈ కోపము అనేది చాలా పాపము చేయించేదిగా ఉంది నీ చేత, నష్టము తెచ్చేదిగా కూడా ఉంది నీ చేత. ఇది కయీను యొక్క గుణం. కయీను భూమి మీదకి దీన్ని దిగుమతి చేసి తీసుకొచ్చాడు. అంతవరకు భూమి మీద కోపం లేదు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కయీనులో ఉన్న చెడ్డ గుణాలలో ఒకటి చూస్తున్నాం, కోపం. రెండవది చూడండి, రెండవది 6వ వచనములో, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి. ఏం చేసినాడట? ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. ముఖమును ఎందుకు చిన్నబుచ్చుకున్నాడు? ఒక్కొక్కసారి మన ముఖము సంతోషంగా ఉన్నప్పుడు అంటాం, ఏంటక్కువ ముఖం వెలిగిపోతుంది అంటాం. నేనే దిగులు, ఏంటన్నా ఏదో పోగొట్టుకున్నలాగా అలా ఉన్నాను, ఏమైందన్నా. మాట్లాడేటప్పుడు మీ ముఖం కూడా నా ముఖం చూసి ఏమైపోద్ది, మీ ముఖం కూడా అలా ఏంటన్నా. అప్పుడు దాకా మీరు సంతోషంగానే ఉన్నారు. నేను దిగులుతో ఉంటే
నేను ఆ ముఖాన్ని మార్చుకుని ఉంటే, నేను నా ముఖాన్ని చిన్నబుచ్చుకుంటే, నాతో మాట్లాడే మీరు కూడా ఏంటన్నా ముఖంలో చిన్నబుచ్చుకున్నారు, అదే నా ముఖం అన్న ఏంటన్నా నీ ముఖం వెలిగిపోతుంది అంటప్పుడు మీ ముఖం వెలుగుతుంది. ఎందుకు నా ముఖాన్ని చిన్నబుచ్చుకుంటానో? నాలో అసూయ వచ్చినా, నాలో ద్వేషం వచ్చినా, వాడికి ఉన్నది నాకు లేదు. వాళ్ళు తింటున్నారు, నేను తింటలేదు. వాళ్ళు కట్టుకుంటున్నారు, నేను కట్టుకుంటలేదు. వాళ్ళు ఎదిగిపోతున్నారు, నేను ఇంకా ఇలాగే ఉండిపోయాను. ఇవి నాలో ఎప్పుడున్నావో అప్పుడే నా ముఖం ఏమవుతుంది? చిన్న. అదే నేను సాధించేసాననుకో, వాళ్ళకి లేదు నాకు ఉంది, వాళ్ళు తింటలేదు నేను తింటున్నాను, అప్పుడు నా ముఖం ఏమైపోతుంది? వెలిగిపోతుంది. నా ప్రియ సహోదరి, అసూయ, ద్వేషము, ఈర్ష్య ఇలాంటి గుణాలు అనగా ఇతరులకు మెప్పు పొందితే, ఇప్పుడు తమ్ముడు అంగీకరించి తనది అంగీకరించిపోయేటప్పటికి ఇతర ముఖం ఏమైపోయింది? కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటిది ఉంటే దయచేసి అది కయీని యొక్క గుణం. ముఖం చిన్నబుచ్చుకునే రీతిగా ఉండకూడదు. ముఖము చిన్నబుచ్చుకుంటున్నావంటే నీ హృదయం సరిగా లేదనే లెక్క. ముఖము చిన్నబుచ్చుకుంటున్నావంటే నీ హృదయం సమాధానంతో లేదనే లెక్క. నీ ముఖములో దిగులు, బాధ కనబడుతుంది అంటే నీ హృదయంలో ఏదో వేదన, ఇతరుల పట్ల బాధ ఉన్నదని లెక్క. ఒక్కొక్కసారి నీవు అనుభవించే శారీరక బాధల వలన కూడా ముఖం చిన్నబుచ్చుకుంటావు. నీకున్నటువంటి వ్యాధుల వలన, నీకున్నటువంటి కుటుంబంలోని పరిస్థితుల వల్ల కూడా ముఖం చిన్నబుచ్చుకొని, ఏంటి కుటుంబం ఎలాగా, నాకు చూస్తే ఇంత రోగం ఉంది, నా బాధ ఏంటి అనేది ఉంటుంది. అది వేరు. ఇక్కడ మాత్రం వాడికి ఉంది, నాకు లేదు, వాడిని గణపరిచాడు, నాకు ఘనత లేదు అనేది ఉంటే నీ ముఖం చిన్నబుచ్చుకుంటావు. అది దేవుని కార్యము కాదు, అది సత్క్రియ కాదు, అది కయీను కార్యం. మూడవదిగా చూద్దాం. మూడవదిగా ప్రియమైనటువంటి వాళ్ళారా, 7వ వచనము మధ్య భాగములో, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువు. ఇప్పుడు కయీను ఏలుతున్నది ఏంటి? పాపాన్ని ఏలుతున్నాడు. కయీను యొక్క ఏలుబడిలో ఏముంది? పాపం ఉంది. దేవుడు ఆదాము అవ్వలను చేసి ఏమన్నాడంటే, ఈ సృష్టి యావత్తును మీరు ఏలండి, ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దీనిని ఏలుడి ఉన్నదండి ఆ మాట. 28వ వచనం, మొదటి అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి ప్రాకు, ప్రతి పురుగును, ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో ఏలండి అయ్యా, పరిపాలించండి అయ్యా, రాజుగా, చక్రవర్తిగా, పరిపాలకులుగా ఈ భూమి మీద మీ ఇరువురిని ఉంచానయ్యా, మీ సంతానానికి భూమి యావత్తును ఇచ్చానయ్యా, భూమిని మీరు పరిపాలించండి అంటే, ఇప్పుడు భూమి మీద ఆదాము అవ్వల యొక్క మొట్టమొదటి కుమారుడైన కయీను ఏమి ఏలుబడి చేస్తున్నాడు? పాపమును ఏలుబడి చేస్తా ఉన్నాడు. రోమాపత్రికలో అపొస్తలుడైన పౌలు గారు చెప్తాడు కదా, పాపమునకు దాసులు కాకుండుడి అని అంటాడు ఆయన. ఎందుకు? పాపము మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది అంటాడు. 6వ అధ్యాయంలో 11వ వచనం, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడు. అంటే ఈయన పాపాన్ని ఏలుతున్నాడేంటి? పాపాన్ని ఏలాలంటే ముందు పాపము ఈయనని ఏలాలా. అందుకే పాపం ఎక్కడ పొంచి ఉంది? పాపం ఎక్కడ పొంచి ఉంది అక్క? పాపం ఎక్కడో థియేటర్లో పొంచి లేదు, సినిమా థియేటర్లో పొంచి లేదు. పాపం పేకాట ఆడే కేంద్రాల దగ్గర లేదు, సారా మరి వైన్ షాపుల దగ్గర లేదు. పాపం ఎక్కడ ఉంది? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, విశ్వాసి యొక్క వాకిటిలోనే పాపం పొంచి ఉంది. చెడ్డ క్రియలు కలిగిన వాని వాకిటిలోనే పాపం పొంచి ఉంది. అసూయ, దేశము, మత్సరము హృదయంలో పెట్టుకున్న వాకిటిలోనే పాపం పొంచి ఉంది.
కోపము, త్వరగా కోపపడి, మిక్కిలి కోపపడి, కోపాన్ని అణుచుకోలేనంతగా కోపపడి, వస్తువులను బద్దలు కొడుతూ, భార్య బిడ్డలను చితకొడుతూ, తమకు తాము కూడా గోడలకేసుకొని తలలు కొట్టుకునే మిక్కిలి కోపము కలిగిన వాని వాకిటిలో పాపం పొంచి ఉంది. సంఖ్యాకాండములో 32వ అధ్యాయంలో 23వ వచనం, 32:23 చక్కటి వచనం అది. సంఖ్యాకాండం 32:23. అమ్మా మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఈ మాట బాగా గుర్తెట్టుకోండి. 32 తిరిగేస్తే ఎంతండి? 23. రిఫరెన్స్ బాగా గుర్తుంటుంది మీకు. 32:23. ఆ చివరి మాట, మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఇప్పుడు ఇతడు సత్క్రియ అనేది లేకుండా, మంచి కార్యం అనేది లేకుండా, తమ్ముని పైన కోపము, దేవుని పైన కోపము, ద్వేషము, ఆ తమ్ముడి పైన అసూయ తెచ్చుకున్నాడు. దాని వలన పాపం ఇతను వాకిటిలోనికి వచ్చింది. ఆ వాకిటిలోనికి వచ్చిన పాపం ఆయన హృదయంలోనికి వచ్చింది. హృదయంలోనికి వచ్చిన పాపము ఇతడిని ఏలుబడి చేస్తుంటే ఇతడు పాపాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ఉదయకాలం చూసినా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి మనల్ని ఆయన హృదయంలో ఉండనిస్తాడు. మనము ఆయనతో ఉంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం అడిగినదల్లా ఆయన ఇస్తూ ఉంటాడు. అందుకే అపోస్తులైన పౌలు రోమాపత్రికలో పాపము నుండి విమోచించబడిన మీరు నీతికి దోషులైతిరి అన్నాడు. ఇక్కడ ఆదాము అవ్వల సంతానమైనటువంటి కయీను పాపానికి దోషుడైనాడు. పాపాన్ని ఏలుబడి చేస్తున్నాడు. పాపం అతడిని ఏలుబడి చేస్తుంది, అతడు పాపముని ఏలుబడి చేస్తున్నాడు. అందుచేతనే కయీను వంటి వారము కాకూడదు అన్నాడు. కయీను తరువాత ప్రియులారా 80 అతని సంతానం వచ్చినారు. అతని వంశము చాలా అభివృద్ధి చెందింది. నోవహు కాలానికి జలప్రళయంలో కయీను సంతానం అంతా తుడిచిపెట్టుకుపోయింది. కయీను సంతానం భూమి మీద లేరు. కటిక బిలము కొరకు భద్రం చేయబడినారు. కానీ కయీనును అనుసరించేవారు నేడు భూమి మీద ఉన్నారు. వారిలో నీవున్నావేమో, వారిలో నేనున్నానేమో. కయీను వంటి వారము కావద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినాడు. కయీను కొరకు కేవలం 3 సంగతులు చూస్తూ వచ్చినాం. మొదటిది ఏంటండి? కొంత కొంచెము, కొంత కొంచెము అనేది కయీను స్వభావం. రెండవది ఏం చూసినామండి అమ్మా? రెండవది కోపము అమ్మా. కాబట్టి మిక్కిలి కోపం అనేది చూస్తున్నాం. మూడవది సత్క్రియలు. కోపములో 3 విషయాలు చూస్తూ వచ్చినాం, సత్క్రియల్లో 3 విషయాలు చూస్తూ వచ్చినాం. ఇవి నీలో నాలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ రక్త ప్రోక్షణ కిందకి మనల్ని మనం తెచ్చుకుందాం. దయచేసి మనల్ని పరిశీలించుకొని అలాగు చేసి ఆ బలలో పాలిభాగము పొందుదాం. దయచేసి మోకాళ్ళ మీదకి రండి. యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మరి శుభములు. చివరి ప్రార్థన దీవెనతో ఈ కూడిక ముగించుకుంటాము. మరి వారపు కార్యక్రమాలు దయతో గమనించండి. మరి చివరి ప్రార్థన దీవెనతో ఈ కూడిక ముగించబడుతుంది. మరి 25వ తారీఖు శుక్రవారము, ఈ నెలలో ఆఖరి శుక్రవారము. దయచేసి మరి అది సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన సమయము కాబట్టి ప్రార్థనా భారం ఉండిన వారు మందిరానికి రండి. రాత్రి 8 గంటల నుండి ప్రభు ఇచ్చిన సమయం వరకు ప్రార్థనలో కొనసాగుదాం. ఈ ప్రార్థన చాలా అవసరము. నీ ప్రార్థనే తిరిగి మందిర ద్వారాలను తెరవవచ్చు. నీ ప్రార్థనే కుటుంబముగా దేవుని ఇంటికి నిన్ను మరలా తిరిగి సమకూర్చవచ్చు. కాబట్టి ఉపవాసముతో ఆ దినాన దేవుని ఇంటిలో కొనసాగుదాం. రాత్రి 8 గంటలకు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనా సమయం. మే మాసము, జూన్ మాసములో చాలా విపత్కర పరిస్థితులు గుండా వెళుతూ వచ్చినాం. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినాడు. అందుకు దేవుని ఇంటిలో సాక్షులముగా కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు, ప్రార్థనలు, అధికారుల పక్షముగా మన విజ్ఞాపనలు, పరిశుద్ధుల పక్షముగా మన యాచనలు
దేవుని ఇంటికి తీసుకురావడానికి అది శ్రేష్టమైన తరుణం. దయచేసి ప్రార్థనా భారము ఉండినవారు, నిద్ర భారం ఉండినవారు కాదు, ప్రార్థనా భారం ఉండినవారు ఉపవాసముతో దేవుని ఇంటికి రాత్రి 8 గంటలకల్లా రావాలని ప్రభు పేట మనం చేస్తున్న చివరి ప్రార్థన దీవెనతో ఈ కోరిక ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడ, మీ వందనాలు. మీ కృపను బట్టి ఈ జూన్ మాసంలో 19 దినాలు కాపాడి 20వ దినాన నీ సన్నిధిలో శేషముగా నీ బల్ల చుట్టూ చేరి, కుటుంబాలుగా వారి గృహాల దగ్గర చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు. నీ శరీరము రక్తములో పాలిభాగము పొందినట్లుగా, నీ రాకడ సమయంలో ఎత్తబడి గుంపులో నీ పిల్లలు ఉండునట్లుగా, త్వరగా నీ పిల్లలందరూ తిరిగి నీ పళ్ళ చుట్టూ పచ్చని ఒలివ మొక్కల వలె చేరడానికి మీరే కృప చూపించమని నీ పాదాలు పట్టుకుంటూ, ఏమైతే ఈ సమయంలో నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినారో, ముఖ్యముగా యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 ప్రకారము మనము కయీను వంటి వారముగా ఉండకుందుము అన్న మాటను మేము మా ప్రాణాత్మ దేహములకు జీర్ణింప చేసుకొని, ఆ యొక్క తొలి ఆది మానవుల యొక్క కుమారుడైన కయీను జీవితాన్ని ఇంకా పరిశీలించి శ్రేష్టమైన సంగతులను తెలుసుకుంటూ అభ్యాసము చేసుకుని ఆయనలో ఉండిన అననుకూలమైన వాటి నుండి మమ్మల్ని దూరపరచమని బ్రతిమాలుకుంటూ వందనస్తులమై తిరిగి నీ పిల్లలందరినీ నీ రాకడి కొరకు సిద్ధపరచవలసిందిగా బ్రతిమాలుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు స్తుతించి ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవాది దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో హెబ్రోను వాసులందరికీ సదాకాలము తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.